ఈ కమిట్మెంట్ అంటే ఇంగ్లీష్ డిక్షనరీలు కూడా సిగ్గుపడేందుక దాని అర్థాలు మార్చేశారు. అంతే అండి, కమిట్మెంట్ అనేది ఉండాలి, 100% ఉండాలి. నేను 3 lakhs ఇస్తాను చేస్తావా అన్నది, అంటే 3 lakhs ఏం చేస్తావని చెప్పని మొత్తం ఆవిడ వెంటనే భయపడుతూ ఇంట్లోకి వెళ్ళి ఇంత గన్నండి. ఈ సినిమా ఇండస్ట్రీలో మూవీ పైరసీ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అండి. బట్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే చాలా మంది ఈ ఐబొమ్మ రమీర్, మీరు ఎవరైతే అన్నారో ఐబొమ్మ రవిని సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఐబొమ్మ అని చెప్పేసి ఇవి చేసుకుంటున్నారు, టికెట్స్ రేట్ పెంచారు అనేది ఒక ఫెయిర్ పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్ హైక్స్ ఇవన్నీ ఏంటి, ఇట్ ఈస్ అబౌట్ ఎవరిని ఎక్స్‌ప్లాయిట్ చేయడం కాదు కదా. 1000 రూపాయలు అన్నారు. 1000 రూపాయలు సినిమా టికెట్లు ఎక్కడ ఉన్నాయని నాకు ఎక్కడ కనిపించలేదు. నాకే రిలయన్స్ వాళ్ళు ఇలా చేశారని చెప్పి అంటాం. ఐ నో ఇట్స్ నాట్ రిలయన్స్ థింగ్. లిటిల్ ఆర్ట్స్ ఎవరిది టైటిల్ సినిమా బండిది. ఏంటి ఆ కేరళతో అబ్సెషన్ ఏంటి? మీ ఫస్ట్ తంత్రం కూడా కేరళలో తీశారు, ఇది సూత్రవాక్యం కూడా కేరళలోనే. ఏంటి దాంతో అంత అబ్సెషన్ ఏంటి దాంతో? ఇది చూస్తుంటే మొత్తం అసలు ఒక పెద్ద రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉంది. ఇక మొదలెడదామా? ఈరోజు నేను మీ అందరికీ ఒక పెట్ట కథ చెప్పబోతున్నా. ఇది 7 సముద్రాల అవతల జరిగిన ఒక యథార్థ గాథ. ఒక చిన్న వయసులో యువరాజుగా బాధ్యతలు చేపట్టిన ఒక యోధుడు రారాజుగా ఎదిగి ఒక సామ్రాజ్యాన్ని సృష్టించాడు. కాలక్రమేణా రాజ్యాన్నంతా వదులుకొని భారతదేశంలో ఒక కొత్త రాజ్యం వైపు అడుగులు తీశాడు. హాయ్ శ్రీకాంత్ గారు. హాయ్ అండి. సినిమా బడ్జెట్స్ చూస్తుంటే ఎఫ్డీలోనో మ్యూచువల్ ఫండ్ లోనో పెడితే బాస్ ఎంత వస్తుంది అని మనకు ఒక ఐడియా ఉంటుంది. ఒక సైట్ లో మనం ఇన్వెస్ట్ చేసినా సరే బాస్ ఈ రోజు కాకపోతే ఎప్పుడైనా సరే పెరుగుతుంది. ఈ మూవీస్ అలా కాదు కదా, క్రోర్స్ లో కోట్ల వ్యాపారం. అవును, ఒక్కసారి అటు ఇటు అయిందా భూస్థాపితం అయిపోతాం. సో మీరు ఆ రిస్క్ ని ఎలాగా ఇవాల్యుయేట్ చేస్తున్నారు మీ ఫస్ట్ ఫిల్మ్ కి? ఎందుకంటే దట్ ఈస్ ఆల్ యువర్ హార్డ్ అండ్ మనీ. అవును 100% అండి. అంటే నేను అదే ఒకటి చెప్తున్నాను. నేనేంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు అనాలిసిస్ అనేది డెఫినెట్గా నేను చేసుకున్నాను. మూవీ ఇండస్ట్రీలో ఒక మూవీ సక్సెస్ రేట్ అనేది <2% ఉందండి. అవును, <2% ఉంది. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు వరుసగా ఇప్పుడు ఒక 1000 సినిమాలు వచ్చాయి అనుకోండి, వారానికి ఒక 20 సినిమాల వరకు వస్తున్నాయండి. రీ రిలీజ్లు ఇవి అన్నీ కలిపి ఒక సినిమాలు వస్తున్నాయి. ఎన్ని ఆడుతున్నాయి, ఎన్ని ఆడట్లేదు మీరు తిప్పి కొడితే లాస్ట్ 5 hits చెప్పమంటే మీరు చేతుల్లో లెక్కపెట్టి చేస్తారు. సినిమాలు ఎన్ని వచ్చాయంటే 2000 సినిమాల పైన వచ్చాయి. 2000 సినిమాల్లోని మనం ఒక 2-3 సినిమాలే హిట్లు మనం మాట్లాడుకుంటున్నాము అంటే ఎంత తక్కువ ఉంది. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఐ వెంట్ టు మలయాళం ఇండస్ట్రీ. మలయాళం ఇండస్ట్రీలో చాలా తక్కువ సినిమాలు తీస్తారు. అండ్ వాళ్ళ ప్రొడ్యూసర్ని కూడా ఇంటర్వ్యూ చేసి వాళ్ళకి ప్రొడ్యూసర్ కార్డు ఇస్తున్నారు. నాకు ఇంటర్వ్యూ చేశారు. నాకు ఇక్కడ తెలుగు వాళ్ళకి ఎవరికి తెలియదు, ఎందుకంటే డబ్బు ఉండి ఇచ్చేస్తారు. అక్కడ అలా కాదు, ఇంటర్వ్యూ చేసి ఇచ్చారు. అక్కడ తీసే 100 సినిమాల్లో 10 సినిమాలు హిట్ అవుతున్నాయి, ఆర్ 5 సినిమాలు హిట్ అవుతున్నాయి. ఆ పరంగా చూసుకున్న 5% to 10% సక్సెస్ రేట్ అక్కడ ఆ ఇండస్ట్రీలో ఉంది. ఓకే, మనం ఇక్కడ వాల్యూమ్స్లోకి వెళ్ళిపోతున్నాం, ఏవి పడితే వస్తున్నాయి. వచ్చిన దాంట్లో సక్సెస్ ఎన్ని అవుతున్నాయి? లెస్ దెన్ 1% అండి. 0.2-0.5% మనం సక్సెస్ రేట్ తెలుగు ఇండస్ట్రీ ఉంది. ఇది డెఫినెట్లీ రిస్కే. కానీ నేను నా డబ్బులు ఎలా పెడుతున్నానంటే, ఫస్ట్ థింగ్ ప్యాషన్ ఒకటి ఉంది. సెకండ్ థింగ్ ఏంటి అంటే, నేను ఎలాగంటే చాలా లో బడ్జెట్స్లోనే తీస్తున్నామండి. నేను ఒక 20-30 crores వీటిల్లోకి వెళ్ళట్లేదు, ఆ దగ్గరికి ఇంకా వెళ్ళలేదు. వాల్యూమ్స్లో తీద్దాం, ఒక 3 crores ఫిలిమ్స్ వాల్యూమ్లో ఒక 5-10 తీసుకున్నాం అనుకోండి, మనకి 15-30 crores మనకి 5 films to 10 films వస్తాయి. అది మనం బాగా ఇది చేసుకొని నీట్గా మంచి మూవీస్ తీసుకున్నాం అనుకోండి, అందులో ఒక్కటైనా హిట్ అయ్యే థింగ్ ఉంటుంది మనకి డెఫినెట్గా. అంటే నిజంగా మీరు వర్క్ చేస్తే ఏదో డబ్బులు కానీ పిచ్చిగా తీయకుండా నీట్గా తీసుకుంటే ఒక్కటైనా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది. ఆ ఒక్కటి హిట్ అయినా మన దాంట్లో బేర్ మినిమం హిట్లు ఉన్నా సరే మనకి ఒక 30 crores to 20 crores 30 crores వస్తుంది. మైలేజ్ ఇస్తుంది కదా, మైలేజ్ ఇస్తుంది, అది వస్తుంది. ఆ 20-30 crores అనేది ఈ 5 movies ఇన్వెస్ట్మెంట్ క్లియర్ అయిపోయినట్టే కదా. అది కాకుండా ఎవ్రీ మూవీస్ లోంచి ఎంతో కొంత వస్తుంది. ఇప్పుడు 3 కోట్లు పెట్టారు, మీరు ఫ్లాప్ అయినా సరే అమెజాన్ లో పెడితే 1 కోటి రూపాయలు రాదా, 50,000 రాదా, 50 లక్షలు రాదా, అవన్నీ చెప్పని చూసుకున్నా వస్తుంది అనమాట. యాక్చువల్గా ఒక 2 days బ్యాక్ నేను ఒక సంతకి వెళ్ళాను. అక్కడ ఒక పాపం పెద్ద ఆయన డబ్బులు తీస్తూ ఒక 50 రూపీస్ నోట్ కింద పడిపోయింది. ఆయనకు తెలియదు. ఒక 10 మంది అలా చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు ఆ 50 రూపీస్ నోట్ తీద్దామా అని చెప్పి. ప్రొడ్యూసర్ సినారియో కూడా నాకు తెలిసి ఆన్ ద సిమిలర్ లైన్స్ ఉంటది. ఎందుకంటే మీ చుట్టూ బంధువులు ఉంటారు,
రాబంధువులు ఉంటారు, 100%. వాళ్ళని కంటిన్యూస్ గా మీరు అసలు ఎలా మానిటర్ చేస్తారు? ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే డబ్బులు అనేవి కరెక్ట్ వాడి చేతిలో పడాలి. అవును. అటు ఇటు అయిందంటే మటుకు అవును. నేను ఇంకా చెప్పేది ఏం లేదు. 100%. నేను చాలా ఫేస్ చేశానండి. నాది ఫస్ట్ 2-3 ప్రొడక్షన్స్ అవుతున్నప్పుడు నా డబ్బులు చాలా ఓవర్ఫ్లో అయ్యాయి. ఒక ప్రాజెక్ట్ కి అయితే ఓవర్ఫ్లో ఒక 2x 3x ఓవర్ఫ్లో అయింది. ఓన్లీ బికాస్ ఆఫ్ రైట్ పర్సన్ అక్కడ మనకి లేకపోవడం వల్ల. మీకు తెలియక వాళ్ళకి తెలిసి, వాళ్ళకి తెలిసి, అది ఎగ్జాక్ట్లీ లెన్స్ ఎంతకు తీసుకుంటున్నాము. ఫస్ట్ సినిమాకి నాకు వేసిన బిల్లు చూస్తే, అరే ఏందిరా బ్లాక్ మ్యాజిక్ 22,000, బ్లాక్ మ్యాజిక్ 22,000 బిల్ వేశారు. బ్లాక్ మ్యాజిక్ కెమెరాకి యారీ వస్తుందండి, పెద్ద సినిమాలు తీసేది వస్తుంది. తెలుసుకోవాలి మనకు అంత. ఎవరికైనా నెక్స్ట్ మూవీస్లోకి ప్రొడక్షన్లోకి కావాలన్నా లేకపోతే రావాలనుకుంటే ఫస్ట్ మీరు వెళ్ళి ఒక సినిమాలో ఎగ్జిక్యూషన్ లేకపోతే కిందనో వెళ్ళి ఏవేవి ఎంతెంత వస్తుంది అన్ని తెలుసుకొని అప్పుడు దగ్గరికి ఉంటుంది. చాలా మంది ఫ్రెండ్స్ వాళ్ళు 3 crores 4 crores డబ్బులు పెట్టి ప్రొడ్యూసర్స్ వెళ్ళిపోతున్నారండి, ప్రొడ్యూసర్ని చంపేస్తున్నారు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే లాస్ అయ్యేది ప్రొడ్యూసర్ లాస్ అవుతారు. ప్రొడ్యూసర్స్ని కాపాడుకోవాలి. ప్రొడ్యూసర్ని కాపాడుకోవాలి అంటే ఒక మంచి సినిమా ప్రొడ్యూసర్కి ఇచ్చారనుకోండి, 100 times వస్తుందో లేకపోతే 10 times వస్తుందో 200 times వస్తుందో, అది వచ్చిన తర్వాత ఏం చేస్తాడండి, అది పట్టుకొని తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్ లో పెడతారు, లేకపోతే ఇంకోటి ఏం చేస్తాడు, మళ్ళీ సినిమా తెస్తాడు. సేమ్ రవితేజ గారు చెప్పినట్టే. ఇప్పుడు నిజం చెప్తున్నానండి, డబ్బుల కోసం డబ్బులు చేసుకుందాం అని ప్రొడక్షన్ లోకి రారండి. నిజం చెప్తున్నాను, ఎందుకంటే ఎవ్రీవన్ నోస్ ద రిస్క్ ఇన్ ద ప్రొడక్షన్. ఐదర్ సినిమా పైన బాగా దొరద ఎక్కువైపోయి నాకు సినిమా కావాలి, నేను సినిమా కావాలి, నా పేరు అక్కడ కావాలంటే ప్రొడ్యూస్ చేసుకుంటారు. లేదంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో హీరోస్ ఉన్నారు కదా, వాళ్ళకి ఒక అవకాశం తెచ్చుకోవడానికి వాళ్ళే సార్ మీరు వీళ్ళు అని చెప్పి చేసుకోవడం, ఇది ఒక ప్రాసెస్. రైట్. తప్పితే కానీ డబ్బులు చేసుకుందాం అని ప్రొడ్యూసర్స్ సినిమాల్లోకి రారండి. చాలా మంది కామెంట్స్ వాటిల్లో మీకు బోల్డ్ డబ్బులు వస్తాయి కదా, డబ్బులు వస్తాయి కదా అంటే, ఎన్ని సినిమాలకి ఎంతమంది వచ్చారండి? మీరు మహా అయితే ఒక దిల్ రాజు గారిని లేకపోతే ఇంకో ఇద్దరిని, వాళ్ళు కూడా డౌన్ అయిపోయి దాంట్లోనే మన సినిమా ఒక పెద్ద సినిమా వచ్చింది, ఎన్ని కోట్లలో లాస్ అయ్యారు మీకు తెలిసిందే. తర్వాత ఇంకో పెద్ద సినిమా, చిన్న సినిమా కొంచెం ఎక్కువ డబ్బులు తీసుకొచ్చింది కాబట్టి నిలబడ్డారు. అదే ఒక రెగ్యులర్ ప్రొడ్యూసర్ నిలబడగలరాలుగా? నిలబడలేరు కదా. ఎంతమంది సినిమాలు ఇప్పుడు మీరు లిస్ట్ తీసుకోండి, వెళ్ళి ఫిల్మ్ ఛాంబర్లోకి వెళ్ళి ఈ ఇయర్ లో ఎన్ని మూవీస్ వచ్చాయని అనండి, అన్ని మూవీస్ అన్ని ప్రొడ్యూసర్ల పేర్లు వస్తాయి. వాళ్ళు ఎంతమంది రిపీటెడ్ ప్రొడ్యూసర్స్ మీరు చూడండి, మీకు అర్థమైపోద్ది. మైత్రి కూడా మలయాళంలో ఒక సినిమా చేసింది కదా, ఒక సినిమా చేశారు, తర్వాత ఇంక మళ్ళీ చేయలేదు. నడికార్ అని చెప్పిన మూవీ తీసుకున్నారు. సార్ అందరూ రెస్పెక్ట్ ఇస్తారు, రాబందులు అన్నట్టు సార్ ఇస్తారు, వాళ్ళకి డబ్బులు వచ్చేంత వరకే. దాని తర్వాత ఒక సినిమా పోయిన తర్వాత ఎవ్వడు మీ దగ్గర రాడు. సరే ఇప్పుడు తీసుకున్నారు కదా, కొంచెం రెమ్యునరేషన్స్ తీసుకున్నారు కదా, నెక్స్ట్ ప్రాజెక్ట్ నాకు కొంచెం ఫ్రీగా చేస్తామంటే చేస్తారండి ఎవరైనా? లైట్ మ్యాన్ రాగాస్ వస్తాడా, మ్యూజిక్ కూడా వస్తాడా? ఎవ్వడు రాడు. మరి సార్ అంతవరకు వచ్చావు కదా, ప్రతి వాళ్ళకి అక్కడ అది ఉండాలి. చాలా మంది ప్రొడ్యూసర్స్ అంటే డైరెక్టర్స్ కూడా వెళ్ళి ఎలా చెప్తున్నారు అని అంటే, మెయిన్ ఈ రియల్ ఎస్టేట్లోని పొలిటిక్స్ దాంట్లోని డబ్బులు ఉన్న వాళ్ళకి కూడా డైరెక్టర్స్ వచ్చి ఏం చెప్తున్నారంటే, చూసారండి బాహుబలికి 1000 కోట్లు వచ్చాయి, లేకపోతే దీనికి 100 కోట్లు వచ్చాయి. 100 కోట్లు మన ఇండస్ట్రీలో ఇప్పుడు ఈజీ అయిపోయింది. మీరు ఒక 2 కోట్లు 3 కోట్ల సినిమా పెడితే 100 కోట్లు వచ్చేస్తాయని చెప్పి అంటున్నారు. ఇప్పుడు 100 కోట్లు రాకపోయినా మన వర్స్ట్ కేసులో నా స్టోరీ అదిరిపోద్దండి, మీకు అట్లీస్ట్ ఒక 10 కోట్లు వస్తాయి అనగానే 2 పెడితే 10 వస్తుందంటే 8 కోట్లు నాకు వస్తుంది కదా అనే దాని మీద వెళ్తున్నారు. కానీ సినిమా కంప్లీట్ అయినప్పటికీ 8 కోట్లు అయిపోతుంది. అప్పటికి మనోడు నేను మోసపోయాను అని తెలిసిపోతుంది అనమాట. తెలిసిన తర్వాత వాడు పోస్ట్ ప్రొడక్షన్కి రూపాయి కూడా పెట్టడు. అప్పుడు ఏమవుద్ది, బయటకు వచ్చే క్వాలిటీ పోతుంది. నేనేమంటానంటే ఫస్ట్ నుంచి దీనికి ఇంత పోస్ట్ ప్రొడక్షన్ అండ్ మార్కెటింగ్ అనేది ప్రొడక్షన్లో చాలా 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 ఇంపార్టెంట్ అండి. అది చేసుకోగలిగి ఇప్పుడు పెద్ద సినిమాలు అంతవరకు తెలుస్తున్నారంటే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎంతమంది కోట్ల మంది ఉన్నారో అందరికీ ఈ సినిమా ఉంది అని చెప్తున్నారు అంతే. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత బాగుంటే సినిమా హిట్ అవుతుంది, బాగోపోతే సినిమా ఫ్లాప్ అవుతుంది. కానీ ఇప్పుడు తంత్రం ఉంది, ఎంతమంది తెలుసు? ఇప్పుడు మనం మీ వ్యూవర్స్లో ఎంతమంది చూస్తారో అందులో 50 మెంబర్స్ తెలియదు. ఎందుకు అంటే అప్పుడు మా దగ్గర తక్కువ బడ్జెట్స్ ఉన్నాయి, మేము ఆ దగ్గర తీసుకెళ్ళలేపాం, అరే మా సినిమా ఉందని చెప్పలేపాం, ప్రమోట్ చేయలేపాం. వర్డ్ ఆఫ్ మౌత్ బట్టి వెళ్తుంది. ఇదే 90% ప్రొడ్యూసర్స్ పోవడానికి కారణం ఇదేనండి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు డైరెక్టర్లు అక్కడ వరకు నాకు ఇచ్చి అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి పోస్ట్ ప్రొడక్షన్ డబ్బులు ఉండవు. అందుకే మీ క్వాలిటీ ఏంటి సినిమా ఎలా ఉంది అని మీకు అనిపిస్తుంది కొన్ని సినిమాలు. ఎందుకంటే పాపం డబ్బులు ఈ పాటలని లేకపోతే ఇవన్నీ అవన్నీ డబ్బులు ఖర్చు పెట్టించి లాస్ట్కి ఒక 5 లక్షలు కూడా డబ్బులు పోతాయని కాదు, ఇంకా దీని మీద ఇంకొక 1 లక్ష పెట్టడం కూడా వేస్ట్ అనే మైండ్ సెట్కి ప్రొడ్యూసర్ని తీసుకొచ్చిన తర్వాత వాడు దానిపైన పెట్టడు. అప్పుడు ఏ 1 లక్షకో ఎంతకో ఎల్లగానే కొట్టించేస్తే ఆ అవుట్పుట్లు అన్నీ అలాగే వస్తాయి. ఆ సినిమా ఏదో రిలీజ్ ఎక్కడెక్కడ పెట్టుకొని రిలీజ్ చేసుకొని లాస్ట్కి చెప్తే నమ్మరు, ఆ 8 కోట్ల సినిమా 20-30 లక్షలు కూడా చేయదు. అంటే ఎంత పోతుంది చూడు. ఇవన్నీ ప్రొడ్యూసర్స్ లైఫ్. ఈ ప్రొడ్యూసర్ లైఫ్ కోసం ఎవరు మాట్లాడరు.
ఎవరు మాట్లాడరు, ఎవరు ఇచ్చారు. ఏమంటారు, నీకు దొరద, నీకు డబ్బులు ఎక్కువైపోయి నువ్వు వెళ్ళి పెట్టుకున్నావు, నువ్వు ఏం చేయాలి అని చెప్తా ఉంటారు జనాలు. నిజమే, బట్ నీకు ఒక సినిమా ఇస్తున్నాం కదా, మీరు రోజంతా కష్టపడి వచ్చిన తర్వాత వెళ్ళి చూసేది సినిమాయే. వెరీ ట్రూ. వీకెండ్స్ లో మీరు ఎక్కడ సంక్రాంతి కానంటే సినిమాలకి వెళ్తారు. సినిమా అనేది ఆ ఇది ఉంది కాబట్టి మేము కూడా సినిమాలు తీస్తున్నాం. అందరూ చాలా హార్ట్ఫుల్ గా తీద్దామని వస్తారు. అదే ఈ సెలబ్రిటీస్ కి ప్రైవసీ, ఇండస్ట్రీకి పైరసీ, అసలు ఈ రెండు అస్సలు తప్పేటట్లేదు. ఆయన ఆల్మోస్ట్ ఒక 21,000 సినిమాలు మొత్తం అంతా పైరసీ చేశారు కదా. ఈ సినిమా ఇండస్ట్రీలో మూవీ పైరసీ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అండి. బట్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే చాలా మంది సాయిబాబా రవిని సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఐబొమ్మ అని చెప్పేసి ఇవి చేసుకుంటున్నారు. సరే, టికెట్స్ రేట్స్ పెంచారు అనేది ఒక ఫెయిర్ పాయింట్, డెఫినెట్లీ ఫెయిర్ పాయింట్. ఓకే, 1,000 రూపాయలు అన్నారు. 1,000 రూపాయలు సినిమా టికెట్లు ఎక్కడ ఉన్నాయని నాకు ఎక్కడ కనిపించలేదు, కనిపించలేదు. ఎప్పుడైనా నేను ఐమాక్స్ నేను వెళ్తాను, రోజు ప్రతిసారి సినిమాకి వెళ్తాను, నాకు 1,000 రూపాయల టికెట్ ఎక్కడ కనపడలేదు. ప్రతి ఓడు 1,000 రూపాయల టికెట్ చేస్తే కామన్ మ్యాన్ ఎలా చేస్తారంటే 1,000 రూపాయల టికెట్ ప్రీమియర్స్కి పెట్టారు. ప్రీమియర్స్ అంటే ఏంటి, ఒక రోజు ముందు ఒక దాన్ని ప్రీమియర్గా అంటే నీకు కొంచెం ఒక లగ్జరీ అని, అది ఒక లగ్జరీ. నీకు బాగా దొరద ఉంటే నువ్వు వెళ్ళి సినిమా చూసుకుంటావు. అదే నువ్వు ఇప్పుడు అంతే కదండి. కామన్ మ్యాన్ ఎలా చూస్తాడంటే, కామన్ మ్యాన్ ఒకరోజు ఆగి చూస్తాడండి, డబ్బులు ఉన్నాడు అక్కడికి వెళ్తాడు, లేకపోతే లేదు. సరే పోనీ అది వదిలేయండి. 350 అని అన్నారు, 350 టికెట్స్ ఇద్దరు అన్నారు. సరే 350, ఇప్పుడు 50 రూపీస్ టికెట్స్, 100 రూపీస్ టికెట్స్ చాలా ప్లేసుల్లో ఉన్నాయండి. అక్కడికి ఎందుకు వెళ్ళరు? నాకు ఏసీ కావాలి, రిక్లైనర్ కావాలి. ఏసీ రిక్లైనర్ కావాలంటే వాళ్ళు అంతే చేస్తారు. నేను ఎవరిని సపోర్ట్ చేయట్లే, బట్ చెప్తున్నాను, మీకు ఒక 50 రూపాయలు టికెట్ పెట్టి నీకు ఏసీను రిక్లైనర్లు పెట్టి నీకు సినిమా ఐమాక్స్ అది కూడా ఎన్ని క్రోడ్స్ ఉంటుంది ఆ ప్రొజెక్షన్ నీకు 50 రూపాయలకి 100 రూపాయలు అంటే ఎవరిదైనా వ్యాపారమే కదా, ఎలా చేస్తాడు? ర్యాపిడో ఉంది, మీ దగ్గర 10 రూపాయలు ఉంటే బైక్ ఎక్కుతారండి, మీ దగ్గర డబ్బులకు 200-300 ఉంటే కార్ ఎక్కుతారండి. అంతేగాని అలా పెంచారని చెప్పి ఐబొమ్మ అని నేను ఇదేంటి పైరసీని ఎంకరేజ్ చేస్తాను, పైరసీలో మేము ఉన్నాము, మీరు చూడలేదా, ఇది చూడలేదా అంటే అది రైట్ కాదు కదా. ఇట్స్ నాట్ జస్టిఫైడ్ టు డూ, ఇట్స్ క్రైమ్ అండి. పైరసీ అనేది క్రైమ్. దాన్ని ఎలా సపోర్ట్ చేస్తారు? సరే అయిపోయింది, పోనీ సరే మీరు అలా సపోర్ట్ చేస్తారు, మీ సైడ్ నుంచి మీకు ఏవో బోల్డ్ పాయింట్లు ఉన్నాయి, అన్ని మీకు మీరు జస్టిఫికేషన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ రోజు నేను ఒక సినిమా తీసాను, నాలాగా చాలా మంది తీసారు, ఆ సినిమాలన్నీ ఒక రోజులో మీకు ఐబొమ్మలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు పొద్దున్న మీరు సినిమాలు తీయడం ఇప్పటికి చాలా వరకు వెళ్ళిపోతుంది, 60% ప్రొడ్యూసర్ పోతున్నారు, అయిపోతుంది. ప్రొడ్యూసర్లు అందరూ సినిమాలు ఆపేస్తారండి, సినిమాలు తీయడం ఆపేస్తారు. ఆపేసిన తర్వాత ఏం చూస్తారు మీరు? ఐబొమ్మలు సినిమాలు వస్తాయా? ఐబొమ్మ రవి ప్రొడ్యూస్ చేస్తాడు, వచ్చి అప్పుడు ఏం చూసుకోవాలి? యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ చూసుకోవాలి. ఇంకా అయ్యి కదా ఫ్రీగా వస్తుంది, మీకు అన్ని ఫ్రీ కావాలి కదా. మా పోస్టర్లు ఫ్రీగా వేయరండి, పోస్టర్ లోడ్ కూడా పోస్టర్లు డబ్బులు తీసుకుంటారండి. మైదా పిండి డబ్బులు కూడా సినిమాకి రాలేదంటారు. అంటే మైదా పిండికి ఎంత డబ్బులు అవుతాయి అనేది మీరు అర్థం చేసుకోండి. పోస్టర్ డబ్బులు అంటే మేమేమో డబ్బులు పెట్టడానికి దానికి డబ్బులు పోస్టర్లు పెట్టాలి, ఎవరికి ఆడికి భోజనాలు పెట్టాలి. ఇంకోటి చెప్తానండి, ఏ ఇండస్ట్రీలో లేని చెప్తాను చూడండి. ప్రతి ఇండస్ట్రీలో వాళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక జాబ్ చేసుకుంటున్నారు, ఇంకో జాబ్ చేసుకుంటున్నారు, వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఏదైనా అయితే ఎవడంటే పెట్టుకుంటాడు? ఎవడు పెట్టుకుంటాడు? కంపెనీ పెట్టుకుంటాడా? మీకు జ్వరం వచ్చింది, మీ టాబ్లెట్లు ఎవరు కొంటున్నారు? మీరు చెప్పండి. మన మీరు పని చేస్తారు ఉంటారు కదా, మీకు జ్వరం వచ్చింది, మీకు టాబ్లెట్ ఎవరు కొంటారు? మీరే కొనుక్కుంటారా కదా. సినిమా ఇండస్ట్రీ అలా ఉండదండి, ఉండదు. ఆడి జడ్మెంట్ పని చేస్తారంటే ఆడికి చిన్న స్క్రాచ్ వచ్చినా, మనం ఒకటికి స్క్రాచ్ వస్తుందంటే మొత్తం ఫుల్ బాడీ స్కానింగ్ చేయించుకున్నాడు. ప్రొడ్యూసర్ పెట్టాలి. ఎంతమంది ఫుడ్ ఇప్పుడు గూగుల్ అంటే కొంచెం వాడికి బాగా ఫుడ్ పెడతాడండి. ఎంతమంది ఫుడ్ పెడతారండి చెప్పండి? ఎంతమంది ఫుడ్ పెడతారు? ఎన్ని ఇండస్ట్రీలో ఫుడ్ పెడతారు? వాడు సెట్ మీద ఉన్నంత వరకు ఆడికి ఏదైనా మేమే చూసుకోవాలి. ఆడికి అర్జెంట్గా ఏదో వెళ్ళిపోవాలని అంటే ఆడికి క్యాబ్ కూడా మేమే పెట్టి పంపించాలి ప్రొడ్యూసర్. మరి అన్నిటికీ డబ్బులు ఖర్చు పెడుతున్నాం కదా, నీకు ఐబొమ్మలో ఫ్రీగా చూస్తావా? అర్థమే కదా. ఏమనంటే ఏమంటారు, 100 కోట్లు రెమ్యునరేషన్లు పెంచారు. రెమ్యునరేషన్లు ఆర్టిస్టులు చేస్తారండి, రెమ్యునరేషన్లు ఆర్టిస్టులు తీసుకుంటారు. లేకపోతే ఇదేంటి ఇంత ఎక్కువ 1000 crores అని చెప్పంటారు, 350 crores చేస్తారు అని చెప్పంటారు. వాళ్ళు ఏమి ఐటీ వాళ్ళకి ఏమి ఇది చేసుకోరు కదా. అది చూసుకుంది అలా ఎన్ని సినిమాలు చేశారు? ఇలా 1000 కోట్లు అనేది ఎన్ని సినిమాలు వచ్చాయి? 10 సినిమాలు వచ్చి ఉంటాయా? అది 200 సినిమాలు వస్తున్నాయా? 10 సినిమాలు అయితే ఓన్లీ ఆ 10 సినిమాలకి పైరసీలు చేసుకోండి. పైరసీలు మాత్రం 1000 సినిమాలు చేస్తున్నారు కదా, 2000 వస్తే 2000 చేస్తున్నారు కదా. ఇప్పుడు నువ్వు ఏదో ఉద్యమం చేద్దాం, ఇప్పుడు అంతా అక్కడ ఇప్పుడు బయట ఇది జరుగుతుందంటే ఉద్యమాలే. మీరు టికెట్లు పెంచేస్తే మేము ఎలా రావడానికి వద్దు ఇదే వద్దని అంటే, టికెట్లు దేనికి పెంచారు? పెద్ద సినిమాలకు పెంచారు. ఎందుకంటే పెద్ద సినిమాలకి పెద్ద రేంజ్లో అవుతున్నాయి కాబట్టి, ఆర్టిస్టులు తీసుకుంటున్నారు కాబట్టి, ఆర్టిస్టులు డేట్లకి మాకు ఇవ్వాల్సి వస్తుంది. మాకు డబ్బులు ఎక్కువైపోయి దొరద ఎక్కువైపోయి ప్రొడ్యూసర్లు ఎవరు డబ్బులు ఇవ్వడండి. తక్కువైతే మాకు మంచిదేగా, అంతే కదండి, రికవర్ అవుతుంది కదా, ఇంకో సినిమా తీస్తాం కదా. ఈ యాంగిల్లో ఎవడు ఆలోచించరు, ఎందుకంటే అది సినిమా తీయలేదు కాబట్టి. అలా అన్నోడు అందరితో ఒకసారి ఎక్కువ కూడా వద్దు, ఒక 50 లక్షలు వచ్చి అరే సినిమా తీరా, ఆ 50 లక్షలు మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చి అని చెప్పి చూపిస్తే సరిపోద్ది.
ఈజీ కామెంట్లు చేయడం, వచ్చి పని చేసినోడికి తెలుస్తుంది అనమాట. ఒక సినిమాని చంపేస్తే సినిమా వెనకాల ప్రొడ్యూసర్ పోతాడు, ప్రొడ్యూసర్తో పాటు ఇప్పుడు మీరు సోకాల్ లైట్ మ్యాన్ అనో లేకపోతే మేకప్ అనో లేకపోతే ఇదనో డైలీ వేజర్, మీరు ఏమంటున్నారు, ఒక డైలీ వేజర్ టికెట్ తీసుకోలేకపోతున్నావు అంటున్నారు, మరి ఇంకో డైలీ వేజర్ని చంపేస్తున్నావు కదా నువ్వు సినిమా లేకపోతే. అవును, ఎంతమంది కష్టపడతారు తెలుసండి, రోజుకి ఒక సెట్ మీద 150 నుంచి 200 మంది ఉంటారు, అది ఒక మీడియం రేంజ్ సినిమాకి. అదే ఇప్పుడు మన రాజమౌళి సినిమాలకి అలా పెద్ద పెద్ద వాళ్ళకంటే ఆల్మోస్ట్ 500 మంది పైన ఉంటారండి, క్యారవాన్లు అన్నీ వరుసగా ఉంటుంటాయి. మరి ఇవన్నీ అన్ని నువ్వు చంపేస్తున్నట్టే కదా. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, సరే ఆయన ఏం చేస్తారంటే కోర్టు వదిలేద్దాం, కానీ ఇలాంటి వాళ్ళని యాక్చువల్గా వైట్ హ్యాట్ కన్సల్టెంట్స్ కింద చేస్తే సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ అవన్నీ చాలా హెల్ప్ అవుతాయి. ఇంకొకటి ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు స్విగ్గీ జొమాటో ఉంది కాబట్టి ఇష్టమైన స్విగ్గీకి వెళ్తాడు, ఇష్టమైన జొమాటో వెళ్తాడు. జొమాటో బంద్ అయినప్పుడు అందరూ ఇప్పుడు స్విగ్గీకి వెళ్తారు. ఇప్పుడు ఐబొమ్మ బంద్ అయినప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏదైతే ఉందో దాని మీదే మొత్తం అంతా ఫోకస్ ఉంటుంది, దాని మీద లోడ్ వెళ్ళిపోద్ది. అంతే. ఇలాంటి వాళ్ళు ఏమాత్రమైనా సరే వైట్ హ్యాట్ కన్సల్టెంట్స్ కింద ఉంటే ఈ లోపు కూడా మనం క్లోజ్ చేసుకోవచ్చు అని చెప్పి నా ఫీలింగ్. ఇప్పుడు ఇంతకు ముందు అంటే ఓటీటీలకి 200, 300 లేకపోతే 500 చెప్పిన పెట్టి చేసుకున్నాను. ఇప్పుడు అన్ని ఓటీటీలు కలిపి ఒక దగ్గర ఎక్కడో 200కి అంతకు ఉంది ఓటీటీ సమ్ ఏదో ఆల్ టుగెదర్ అన్ని అందులోకి వచ్చేస్తాయి. తక్కువే అది నిజంగా. 200 కూడా చేయలేనప్పుడు సినిమా టికెట్ అయినా 100 రూపాయలు ఖర్చు పెట్టాలా కాదా? నువ్వు ఇంకో 200 పెడితే నువ్వు ఒక 10 సినిమాలు కాదు కదా, ఒక 20 సినిమాలు చూడొచ్చు కదా అందులో. చిన్న సినిమా పెద్ద సినిమా అంటుంటారు, అసలు ఈ చిన్న సినిమా ఏంటి పెద్ద సినిమా ఏంటండి? నా ఉద్దేశంలో ఏ సినిమా అయినా సినిమాయే కదా. సినిమా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హనుమాన్ చూసుకోండి, పెళ్లి చూపులు చూసుకోండి, తర్వాత రీసెంట్ గా వచ్చిన లిటిల్ హార్ట్స్ ఎంత 2.5 CR ఖర్చు పెట్టాడు, 25 నుంచి 40 కోట్లు వచ్చాయి. అప్పుడు మరి చిన్న సినిమా ఏం వద్దు, పెద్ద సినిమా వద్దు, సినిమాలు తొక్కేస్తున్నారు, చిన్న సినిమాలు తొక్కేస్తున్నారు, ఏంటి సినిమా పాలిటిక్స్? నేను అదే బేసిక్లీ ఏంటంటే నేను చాలా మందికి అదే చెప్తుంటాను, ఏది చిన్న సినిమా కాదండి, ఏది చిన్న సినిమా కాదు. చిన్న సినిమా అని మనం చిన్నగా చూడడాన్నే చిన్న సినిమా అనడం తప్పితే అంతే, ఏది చిన్న సినిమా కాదండి. ఇప్పుడు 600, 500 పెట్టి సినిమా చేసి అది బేర్ మినిమం కూడా చేయలేని సినిమాలు ఉన్నాయి. అది పెద్ద సినిమా అంటారా, చిన్న సినిమా అంటారా? అలాగే చిన్న సినిమా అంటే చాలా తక్కువ దాంతో, ఇంకా మీరు లిటిల్ హార్ట్స్ అంటున్నారు, లిటిల్ హార్ట్స్ కన్నా ఇంకా తక్కువ దాంట్లో పెట్టి 60 కోట్లు చేసినోడు 50 లక్షలు తీసుకొని 60 కోట్లు చేసిన సినిమాలు కూడా ఉన్నాయండి. అందులో కాంటెంట్ ఉంటే హిట్ అయిపోతుంది. హిట్ అయితే అది పెద్ద సినిమా. నువ్వు మేక్ చేసేటప్పుడు ఇది చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఎవ్వడు గెస్ట్ చేయలేడు. పెళ్లి చూపులు చిన్న సినిమా పెద్ద సినిమా అండి. నానైతే మంచి సినిమా అంటాను, చాలా మంచి సినిమా అంటాను. US లో $4,000కి అందుకో తీసుకున్నారు, ఫుల్ డిస్ట్రిబ్యూషన్. ఎన్ని టైమ్స్ వచ్చింది తెలిసిన డబ్బులు. కంటెంట్ ఉంటే అదే ఎక్కడికే తీసుకెళ్తుంది. మన సినిమా బండి సినిమా బండిని మాట్లాడుకుంటున్నాం, సినిమా బండి ఎంతతో తీసి ఉండొచ్చు? ఏమో మరి చాలా అంటే చాలా తక్కువ. రాజండికి ఆ సినిమా రాకముందే మన సినిమా బండిని మనం ట్రేడ్ మార్క్ చేసుకున్నాం. మన రీసెంట్ గా రాజ్ గారిని కలిసినప్పుడు అదే అన్నారు, మరి నువ్వు రావాల్సింది కదా, చెప్పాల్సింది కదా, ఇదేంటి నాకు ట్రేడ్ మార్క్ ఉందని చెప్పి. సార్ చూసుకోవడానికి అవ్వట్లేదు అకౌంట్స్. నాకు సినిమా అంటే ఇష్టం అండి, నాకు సినిమా అంటే పిచ్చి. నేను వెళ్ళి ఇంకొక సినిమాని ఆపదలుచుకోలేదు, లేకపోతే నేను వెళ్ళి ఇప్పుడు మీరు ఒక సినిమా చేస్తున్నారండి, నేను వెళ్ళి అది నాది అని అన్నంటే ట్రూ మూవీ ఫ్యాన్ కదా మీరు నన్ను ఫ్రెండ్ కింద చూస్తారా, నన్ను ఆపోజిషన్ గా చూస్తారా? డెఫినెట్లీ కదా. నేను అదే ఒక సినిమాని ఆపడం అనేది నాకు ఇష్టం లేదండి. చేసుకున్నారు అది నాకున్నది, బట్ నాకు ఆపాలి, లేకపోతే నాకు ఏదైనా నెగిటివ్ అయ్యేటప్పుడు ఏదైనా ఉంటే నేను వచ్చి ఇది అవుతుంది. కానీ సినిమా మంచిగా వెళ్తుంది, మంచిది చేసినప్పుడు నేను ఇది చేసుకున్నాను. అంతెందుకు లిటిల్ హార్ట్స్ ఉంది, లిటిల్ హార్ట్స్ ఎవరిది టైటిల్? సినిమా బండిది. లిటిల్ హార్ట్స్ టైటిల్ లిటిల్ హార్ట్స్ టైటిల్ సినిమా బండిది. మనం వాళ్ళకి ఇచ్చాం, సైన్ తీసుకుని. సరే, అప్పుడు అంటే మాకేంటి అంటే లిటిల్ హార్ట్స్ అనేది మలయాళంలో కూడా లిటిల్ హార్ట్స్ అనేది ఉంది. నేను ఏదైనా చేస్తే తెలుగు, మలయాళం, తమిళ్ అన్నింటిలోకి వెళ్దామని, థియేటర్స్కి వెళ్దామని. జనాలు ఎలా ఉండాలి అదంతా వద్దు. జనాలకు ఒక మంచి ఐదర్ నవ్విపించాలి, లేకపోతే భయపించు, లేకపోతే ఇంకోటి గివ్ దెమ్ అన్ స్టోరీ, గివ్ దెమ్ అన్ ఎక్స్పీరియన్స్, అంతే చాలు. రాజమౌళి గారు పాన్ ఇండియా సినిమాలకి డోర్ ఓపెన్ చేస్తారు, బట్ ఎంత డోర్ ఓపెన్ చేసినా నేటివిటీ ఇష్యూస్ అనేవి డెఫినెట్ గా నాకు తెలిసి వస్తాయి. మీరు కూడా తెలుగులో సినిమాలు తీశారు, మలయాళంలో సినిమాలు తీశారు. సో మనం కిరాయి ఇచ్చిన వాళ్ళే మనల్ని పరాయి అంటే ఎలా, మీకు ఎలా అనిపిస్తుంది అసలు? అలాగా 100%. నాకు మలయాళం ఇండస్ట్రీలో వెళ్ళిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ ఉన్నారు, కానీ తర్వాత మన దగ్గర డబ్బులు తీసుకొని మనకి పనులు అవి కొంచెం ఉంటుంది డెఫినెట్గా. మళ్ళీ ఏదైనా ఇష్యూ వచ్చినప్పటికీ తెలుగోడు మనం అంతా మలయాళం కదా, మనం ఒక దగ్గర ఉండాలంటే, అరే నువ్వు నా దగ్గర డబ్బులు తీసుకొని నువ్వు నా దగ్గర ఇచ్చేసుకొని నా పని చేయకుండా టూ మచ్. వీటిలన్నిటితోని ఇంకొక యాడ్ ఆన్ ఏంటంటే ఈ మూవీ రివ్యూస్. మన కిరణ్ అబ్బవరం గారిది ఏదో సినిమా కేరాంప్ వచ్చినట్టుంది. కేరాంప్ మొన్న
సక్సెస్ మీట్ ఏదో చూస్తుంటే ప్రొడ్యూసర్ స్టేజ్ ఎక్కి ఎవరైతే రివ్యూ రాసాడో బండ బూతులు తిడుతున్నాడు. అవును. అసలు మామూలుగా కాదు. నాగవంశీ గారు కూడా చాలా సందర్భాల్లో ఈ రివ్యూర్స్ గురించి మాట్లాడుతున్నారు. మూవీస్ లో ఎన్ని స్టార్స్ ఉన్నా మూవీకి ఎన్ని స్టార్స్ ఇచ్చారనే చూసి జనాలు సినిమాకి వెళ్తున్నారు. అసలు ఈ రివ్యూస్ ఎంతవరకు జెన్యూనా నాన్ జెన్యూన్ అనేది నేను చెప్పలేనండి ఫస్ట్ థింగ్. కానీ ఏంటంటే ఒక్కొక్క పర్స్పెక్టివ్ అండి. ఇది ఈ రోజు ప్రాబ్లం కాదు. నేను ఇంతే సినిమా చూసిన దగ్గర నుంచి నేను ఇంత సినిమాలో మీరు ఉండదు కదా, అరే రివ్యూ చూసి సినిమాకి వెళ్ళడం కదరా, నువ్వు సినిమాకి వెళ్ళరా అంటాడు. ఎప్పుడు వచ్చింది 10 years పైన అయిపోయిందా? 10 years ఇంక ఎక్కువ అయినట్టుంది. ఈజీగా 10 years అయితే అవుతుంది. 10 years అయితే ఈజీగా అయిపోద్ది. అంటే సమ్ డికేడ్స్ బ్యాక్ నుంచి ఉన్న ప్రాబ్లం ఏంటి అని అంటే రివ్యూస్ బాగుంది బాగాలేదు, అది మౌత్ టాక్ వరకు బాగానే ఉంటది. కానీ నువ్వు రివ్యూస్ వేసి ముందే ఒక వేస్తే, ఇప్పుడు కేరళలో ఒక ఇది వచ్చింది, ఫస్ట్ 1 week వరకు చేయకూడదు అని చెప్పాను. ఫస్ట్ 1 week వరకు ఈ రివ్యూస్ అనేది రాకూడదు. బాగుంది కదా, అప్పుడు ఆడుతుంది. ఆడిన తర్వాత దాన్ని బట్టి వెళ్తుంది. బాగుందా బాగాలేదు అనేది జనాలు చెప్పించుకుంటారండి. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రొడ్యూసర్ కూడా రివ్యూస్ వేయించుకుంటారండి. అది ప్యాకేజ్ ముందు నుంచే ఉంటది. మరి ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఎవరైతే నెగిటివ్ వద్దు అని చెప్పని అనుకున్నారో, చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళని క్రియేట్ చేసిందే వీళ్ళు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 4 వేయించుకున్నారా అంటే పక్క సినిమాకి నెగిటివ్ వేయించను కూడా ఉంటాయి. డబ్బులు ఇచ్చి ఇప్పుడు ఆడ ఊరికే ఇప్పుడు అడిగే తక్కువ వేయడం వల్ల అడిగి ఏమొస్తుందండి? ఏం రాదు. ఇప్పుడు ఎవడో డబ్బులు ఇస్తేనే వస్తుంది. అదే అన్నాను కదా, ఇంతకు ముందు వేరే తొక్కొచ్చుకునేవారు, ఇప్పుడు ఇలా తొక్కించుకుంటున్నారు అనమాట. అంటే ఇప్పుడు మన ఫస్ట్ తంత్రం మూవీ దానికి మనకి ఇవేం తెలియదు కదా అప్పుడు. ఫస్ట్ రివ్యూస్ అంటే జెన్యూన్ గా వస్తాయి, సినిమా బాగుంటే ఆడుతుంది అనేది ఒక ప్రొడ్యూసర్ పర్స్పెక్టివ్. కొత్త కదా మీరు ఇండస్ట్రీ. సో ఏమైంది సడన్ గా ఒకడు సినిమా కూడా చూడలేదు, చాలా 1 వేసాడు. మరీ అంత కాదే. ఎందుకంటే నేను ఇంతకు ముందు నా సినిమా రిలీజ్ చేయక ముందు నేను ఫ్రీ ప్రివ్యూస్ ఆల్మోస్ట్ 4 వేసానండి. మరీ అంతలా ఎవరు ఇది చేయలేదు. అసలు నిజమా కాదా ఏంటని అని చెప్పానంటే 2 days or 3 days వచ్చినప్పటికి డబ్బులు ఎక్స్పెక్ట్ చేశారు అనమాట. వచ్చి మీరు అది ఇస్తే అవుతుంది అని. ఆలోగా నాకు అవ్వాల్సిన డ్యామేజ్ అంతా అయిపోయింది థియేటర్స్లో. ఫస్ట్ చాలా బాగా ఆడింది. ఫస్ట్ డే లిటరల్గా వెళ్ళంటే నైట్ మేము వెళ్తే మా కాస్టింగ్ టీం మాకే టికెట్స్ లేవని చెప్పన్నారు. అయిపోయింది హౌస్ఫుల్ అని. చాలా హ్యాపీ ఫీల్ ఓకే నెక్స్ట్ ఇది అవుతుందని చెప్పాను. తర్వాతకి రివ్యూస్ అనేవి ఎఫెక్ట్ అయితే మాత్రం సినిమా పైన 100% ఉంటుందండి. అందుకనే వాళ్ళు చేస్తున్నారు. తర్వాత డబ్బులు అడిగారు, ఎంత అని చెప్పారు. తర్వాత మళ్ళీ అదే వాళ్ళు మళ్ళీ దాన్ని 2.5 ఎంతో చేసి మార్చి చేశారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇది తర్వాత కొంతమంది ప్రొడ్యూసర్ రిలీజ్ చేస్తే ఇతను వస్తాడు ఇలా అడుగుతాడు అంటే అప్పుడంతా ఇదేం అవ్వలేదు. తర్వాత నిజమేనండి కరెక్ట్గా మీరు చెప్పినట్టే వచ్చారు, మీరు చెప్పినట్టు ఇది అయ్యారు అని చెప్పి ఏం చేస్తావు? మీరు బుక్ మై షో కానీ ఇట్లా కానీ ఓపెన్ చేస్తే ఒక 100 పాజిటివ్ రివ్యూస్ ఉంటాయి. అవన్నీ ఎవరు వేయించారు? వీళ్ళు వేయించినవి. ఎక్కడో 1-2 నెగిటివ్ ఉంటుంది కదా, ఇది ఒరిజినల్ అని చెప్పని అనుకుంటారు. కానీ అది తెలియనిది ఏంటంటే ఆ 1-2 కూడా ఇంకో వేరే వాళ్ళు నెగిటివ్ వేయించినవి కూడా, అవి కూడా నెగిటివ్ వేయించినవి ఉంటాయి. సినిమాని అటు చేయొచ్చు, దిమ్మిడి చేయొచ్చు. ఏమీ లేని సినిమాని కూడా ఒక పాయింట్ పట్టుకొని లేపి సినిమా చాలా బాగుంది, ఓ హిట్ అయిపోయింది అని చెప్పని పడిన తర్వాత తీయడమే సినిమా. అది ప్రతి ప్రొడ్యూసర్కి మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి అంతే ఒక సినిమా కొత్త. ఇప్పటివరకు మీరు ఫిల్టర్ లేకుండా మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. చెప్పండి. ఈ కమిట్మెంట్ అంటే ఇంగ్లీష్ డిక్షనరీలు కూడా సిగ్గుపడేందుక దాని అర్థాలు మార్చేశారు. నా ఉద్దేశం ఏంటంటే ఏ యాక్టర్ అన్నా సరే లేదంటే ఏ ఆర్టిస్ట్ అయినా సరే సినిమా కమిటెడ్గా ఉండాలి, కానీ సినిమా తీస్తున్న వాళ్ళతో కాదు. దీని గురించి అసలు మీరు ఏమంటారు? అంతే అండి, కమిట్మెంట్ అనేది ఉండాలి, 100% ఉండాలి సినిమాలో. కానీ ఏంటి ఆ స్టోరీకి దీనికి ఉండాలి. మా భయ్యా నేను డబ్బులు ఖర్చు పెట్టాను, చాలా ఖర్చు పెట్టాను, ఆల్మోస్ట్ 3-4 crores అయింది, అట్లీస్ట్ నేను ఎంజాయ్ కూడా చేయలేదు అమ్మాయిని అని చెప్పంటే నేను అన్నాను, రే బాబు దానికి అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, బయటకు వెళ్తే డబ్బులకి ఇస్తే 3 మంది ఉంటారు, దానికి సినిమా తీయాల్సిన పని లేదు. చాలా అంటే చాలా ఆఫీసెస్ మనకి అక్కడ మన ఫిల్మ్ నగర్ సైడ్, మన ఈ ఎస్ఆర్ నగర్ సైడ్ ఉండి చిన్న రూమ్ తీసుకొని ప్రొడక్షన్ హౌస్ అని చెప్పాను, ఓన్లీ అదే పనుల మీద నువ్వు కమిట్మెంట్ ఇస్తావా చేసుకుని ఆ పని అయిపోయింది. అసలు ప్రాజెక్ట్ ఉండదు, ఏముండదు. అలాంటివి ఇన్ని ఉన్నాయి. అందుకని సినిమా ఇండస్ట్రీ బ్యాడ్ నేమ్ అనమాట. సినిమా ఇండస్ట్రీకి వెళ్ళదంటే దీనివల్ల తప్పు వీళ్ళు కూడా ఉంది. ఎప్పుడైతే అది ఇలా యూజ్ అవుతుందో డెఫినెట్గా దాని క్వాలిటీ పడిపోద్దండి. అది ఎందుకని మీకు సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు నేను చాలా కమిటెడ్గా సినిమా ఇప్పుడు మీకు తీయాలి. ఇప్పుడు పాడ్కాస్ట్ ఉంది, మీకు పాడ్కాస్ట్ మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటే మీరు కమిటెడ్గా దీన్ని చేస్తున్నారు, మీకు అర్థమైందండి. ఆ కమిటెడ్ చేస్తారు. అలాగా సినిమా పిచ్ ఉన్నోళ్ళు, సినిమా రైటర్, అరే నాకు సినిమా అంటే పిచ్చి అని అన్నాడు, సినిమా రైటింగ్ బాగా రాస్తాడు, చేస్తాడు.
డైరెక్టర్ అంటే పిచ్చి ఉన్నట్టు చేస్తాడు, యాక్టర్ అన్నాడు పిచ్చి అన్నాడు బాగా చేస్తాడు. ఇప్పుడు ఒక డైరెక్టర్ కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ ఇలా కమిట్మెంట్ కావాలని తీసుకున్నారే అనుకోండి, చేసుకున్నారే అనుకోండి, అంటే వీళ్ళు టేక్ ఎ సెనారియోస్ తీసుకున్నారే అనుకోండి, అప్పుడు రేపొద్దు నువ్వు లోకు అయ్యావు కదా అక్కడ ఆ అమ్మాయి దగ్గర. ఇప్పుడు ఆ హీరోయినో లేకపోతే ఇంకో ఆవిడ ఏం చేస్తుంది, నేను ఈరోజు సెట్కి రాను ఎందుకంటే ప్రొడ్యూసర్ తాలూకు కదా, అదే డైరెక్టర్కి ఉన్నది అనుకోండి, డైరెక్టర్ కూడా ఏముంటారు కొంచెం తగ్గాల్సి వస్తాయి. మామూలు డైరెక్టర్ అని అలాగ ఉండాలి, కెప్టెన్ ఆఫ్ ద షిప్, ఏం చేస్తున్నావు నువ్వు అని మాట్లాడాలి. కమిట్మెంట్ తీసుకున్నాక అలా మాట్లాడగలరా చెప్పండి, మామూలుగా చెప్పండి. ఆ అమ్మాయి కూడా నిన్ను ఎలా చూస్తుంది, కొన్ని ఆ ఒకరిలో ఉండదు, అది అలాగా ఆ సెట్ అంతా బాగుంది. ఒక స్కూల్లో అనుకోండి వాళ్ళు తెలిసిన 10 మంది ఉంటారు కానీ ఆ 10 మందిలో 3 మాట్లాడుకుంటారు, సినిమా అన్నాడు 1000లో మాట్లాడుకుంటారు. దాన్ని బట్టి తోతుంది. ఫస్ట్ థింగ్ అది ఆపేసి మీ పర్సనల్ లైఫ్లో మీరు ఎలా ఉండరు, అలాగని హీరో ఈ డైరెక్టర్ కలకూడదా, హీరో ప్రొడ్యూసర్ కలకూడదా, హీరో హీరోయిన్ కలకూడదా అంటే అది లేదు. అది అవుట్ ఆఫ్ దిస్ చూసుకోండి. మీ సూత్రవాక్యంలో కూడా సమ్ ఇష్యూ ఏదో వచ్చిందండి, ఇది దీని గురించేనా? సూత్రవాక్యం వచ్చింది డ్రగ్ ఇష్యూ, డ్రగ్ కేసు. బట్ అది కూడా హీరోయిన్ కదా ఏదో కంప్లైంట్ చేసి హీరోయిన్ ని సెక్షువల్ గా హెరాస్ చేశాడు బై టేకింగ్ డ్రగ్స్ అని చెప్పి ఇది వచ్చింది. బట్ ఆ పరంగా కమిట్మెంట్స్ ఆ పరంగా ఎప్పుడూ ఇది అవ్వలేదు. ఇది అనే నేను మన సినిమా బండిలో వి టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు ఆ పాష్ వచ్చింది, అప్పుడు అంత పెద్ద ఇష్యూ అయింది, చాలా పెద్ద ఇదైంది. మలయాళం ఇండస్ట్రీలో కూడా ఆర్ మన తెలుగు అన్నిట్లో కూడా బేసిక్లీ ఏంటంటే అదే ఫస్ట్ కేసు జనాలందరికీ బాగా తెలిసింది బయటికి. అప్పటి వరకు జనరల్గా పాష్ అంటే ఏదో ఉంటుందిలే అని చెప్తాను అనుకున్నారు కానీ ఓకే ఒక అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు, కంప్లైంట్ చేస్తే ప్రొడ్యూసర్ యాక్షన్ తీసుకోవాలి, ప్రొడ్యూసర్ కెన్ బికమ్ అ సివిల్ కోర్ట్ కింద యాక్ట్ చేసి వీ కెన్ టేక్ అ డెసిషన్ ఆన్ దిస్ పీపుల్. అదే మీది వీడియోస్ చూస్తున్నాను, చాలా మంది జర్నలిస్ట్ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు కదా ఓల్డ్ మంది. ఎందుకంటే నేనే ఆన్సరబుల్ చేసుకోవాలి. ఏంటి మీ సెటిల్ ఇలా అవుతుంది అంటే వాళ్ళు నాకు వచ్చి చెప్పి చేస్తారా అండి ఏది చేసినా సరే. అవును, బట్ ఇది చేసుకోండి. నా సినిమా బండి దాంట్లో మాత్రం డెఫినెట్గా ఈ కమిట్మెంట్స్ అనే వాటికి మాత్రం వెరీ ఎగెనెస్ట్. నేను అదే ఈవెన్ మేము కొన్ని ప్రాజెక్ట్ చేసినప్పుడు వాళ్ళు వచ్చి సార్ కమిట్మెంట్ నేను అడిగానమ్మా, మనం అడగలేదు కదా. ఇప్పుడు మనకి ఇది ఉంది, నాకు నిజంగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నదే లేకపోతే ఇలా ఉన్నది అనుకోండి, బయట ఇప్పుడు జనరల్గా మనం ఎలా మీట్ అవుతాం ఎలా ఇది అవుతాం ఆ పరంగా వెళ్ళిపోతాం. కానీ నీకు అవకాశం ఇస్తున్నందుకు నువ్వు నాకు ఇది అనేది రైట్ కాదనేది నా పర్సనల్ ఉద్దేశం. కాకపోతే ఈ ఆస్పైరింగ్ యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఎవరైనా సరే భయపడేది ఏంటంటే సినిమాను నిలదొక్కుకోవడం అనంటే తొక్కుకోవడమేనా అనే పాయింట్ ఆఫ్ వ్యూ మైండ్లో చాలా గట్టిగా నాటుకుపోయింది. ఈ సినారియోస్ గురించి అసలు మీరు ఏమంటారు? తొక్కేటోళ్ళు తక్కువేనండి, వచ్చిన ప్రతి ఒక్కరిని తొక్కేస్తారు అనేది అయితే వెరీ వెరీ రాంగ్ కాన్సెప్ట్. అలా తొక్కేటట్టు అయితే ఇప్పుడు మనకు ఉన్న ఎవరు ఉండరండి. మనకు ఇప్పుడు నాని కానీ రవితేజ గారు కానీ వీళ్ళంతా కూడా కింద నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు విజయ్ దేవరకొండ గారికి ఎంత ప్రెషర్ ఉంటుంది, నెక్స్ట్ సినిమా హిట్ కొట్టాలని. రైట్, యూ విల్ హ్యావ్ మల్టిపుల్ ప్రెషర్స్ అండి, ఫ్రమ్ ఫ్యాన్స్ కానీ లేకపోతే వీళ్ళు కానీ వాళ్ళు కానీ అవుతుందని ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. మెంటల్గా వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. కానీ నిలదొక్కుకోవడం అనేది ప్రతి సినిమాకి కొత్త. అది డైరెక్టర్కి అవనివ్వండి, ప్రొడ్యూసర్కి అవనివ్వండి, యాక్టర్కి అవనివ్వండి, ఎవరికి అవనివ్వండి. నేను ఇలా స్ట్రైట్గా నిలదొక్కున్నాను అంటే కామెడియన్స్కి అలా కొంచెం వర్కౌట్ అవ్వచ్చు కొంచెం బాగానే. బట్ వాళ్ళవి కూడా 2 సినిమాలు 3 సినిమాలు ఫ్లాప్ అయితే తీసుకోరు. నేను మీకు ఒక చిన్న బిహైండ్ ద సీన్ చెప్తాను. ఫస్ట్ నాకు తెలిసి మిమ్మల్ని నేను రామోజీ ఫిలిం సిటీలో కదా కలిసింది. అక్కడ మీది బొబ్బమ్మ కథలు షూటింగ్ అవుతున్నప్పుడు నేను కలిసినప్పుడు అక్కడికి వచ్చాను. వస్తే సార్ వస్తున్నారు, ఒక 5-10 minutes వెయిట్ చేయండి అన్నారు. సరే అక్కడ కూర్చుంటున్నాను. ఒక 5-10 minutes అయిన తర్వాత ఎవరో అక్కడ దూరం నుంచి అలాగా నడుచుకుంటూ వస్తున్నారు. మంచి హెయిర్, చూస్తే మంచి తమిళ సినిమా మాస్ మసాలా హీరోలా ఉన్నారు. కట్ చేస్తే హాయ్ ఐఎమ్ శ్రీకాంత్ అని, ఓకే సార్ మీరే అని చెప్పాను. అది మన ఫస్ట్ ఇంట్రో. అప్పుడు డైరెక్షన్ కి కొంచెం అలా అప్పటికి కొంచెం హెయిర్ గీర్ అంతా చాలా డిఫరెంట్. ఇంకంటే ఫుల్ కాన్సన్ట్రేషన్ డైరెక్షన్ పైన కంప్లీట్ గా. అది మీది వైజాగ్ కదా? వైజాగ్ లో అంటే ప్రతి ఒక్కటి బ్లడ్ లోని సినిమాయే ఉంటుంది. ఉంటే సగం మంది బీచ్ లో ఉంటారు, లేదంటే సినిమా థియేటర్ లో ఉంటారు. ఈ చాలా మంది యాక్టర్స్, మన అనసూయ భరద్వాజ్ గానీ, సత్య గానీ, ఈ వైవహర్ష గానీ, వాళ్ళందరూ సినిమా బ్లడ్ తోనే కదా వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళే. మీ బ్లడ్ గ్రూప్ కూడా సి పాజిటివ్ అయినా అదే సినిమా పాజిటివ్. సినిమా అంటే చాలా చాలా పిచ్చండి. సో జనరల్గా 2006లోనే ఇప్పుడు యూట్యూబ్ వచ్చినట్టుంది. 2009కి అంతలా ఇది కూడా అవ్వలే. నేను 2007-8 ఆ టైంలో మేము షార్ట్ ఫిల్మ్స్ తీస్తుండే. ఓకే, మేము సోనీ సైబర్ షాట్, మా మామయ్య ఒక పింక్ కలర్ది 1.2x కాదు 0.2 మెగాపిక్సెల్ ఎంత ఉంటుంది. నేను ఇలా పట్టుకొని ఇలా కెమెరా చేసేవాడిని. ఇలా కెమెరా నా ఫ్రెండ్కి తీసుకొచ్చాను. కరెక్ట్ ఉంటుందని కూడా మాకు తెలియదు.
ఏదో ఒక ప్యాషన్ ఏదో ఒకటి చేసేసేయాలి. ప్యాషనేట్ ఇంకా చేసుకొని ఆ వాడు ఇలా తీసుకొని వచ్చి ఇట్ ఎండ్ అప్ వెరీ వెల్. అంటే అప్పుడు దానికి అప్పుడు చాలా వెల్ అనమాట. ఇప్పుడు చూస్తే అది ఇదేంటది, అదే ఫౌండ్ ఫుటేజ్ లా ఉంటది. అప్పట్లో షార్ట్ ఫిల్మ్ టైంలో ఉండే టైంలోనే నాకు డబ్బులు రావడం అనేది అప్పుడే జనరేట్ చేసుకోగలిగాను నేను. ఓకే. సో ఇలా అలా జరిగింది. ఎప్పుడైతే కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎలా స్టార్ట్ అయ్యంటే డాడీకి హెల్త్ బాగోపోవడాలు, ఇంకా చెల్లి మ్యారేజ్ దగ్గర పడ్డాలు, ఇంకా నేను అప్పుడు రెసెషన్ కూడా ఆ టైంలో మనకి ఇక్కడ మనకి ఏమి జాబ్స్, ఐటీ జాబ్స్ ఏమి లేవు మనకి ఇక్కడ అంతా. ఇప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు ఇంకా అప్పట్లో నాకు ఇంట్లో జాబ్ లేదు. జాబ్ లేకుండా ఇంట్లో కూర్చున్న ఒక మగాడికి రెస్పెక్ట్ ఇంట్లో నుంచి కూడా ఉండదండి. బాగా చెప్పారు, కరెక్టే, ఎక్కడ ఉండదు. కానీ అర్థం కాలేదు ఏంటంటే వాళ్ళు ఏం గోత్రవుతున్నారో మనం ఆలోచించాం పిల్లలుగా. వాళ్ళు విపరీతంగా లోపల బాధపడుతుంటారు, మనం ఇంకా బాధ పెడితే నార్మల్ గా అవడం చాలా టైం పడుతుంది. తప్పండి. అండ్ ఆ టైంలో మనకు తెలియదండి. ఇప్పుడు మా ఫ్రెండ్స్ సేమ్ అదే గోత్రు అవుతున్నప్పుడు అదే చెప్తాను, అరే ఉన్నప్పుడు మాత్రం మీ పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇవ్వు, ప్రేమించుకో, చేసుకో. ఇప్పుడు నువ్వు ఫేస్ చేసేది నేను ఆల్రెడీ ఫేస్ చేశాను. మనం నాన్న అయితే కానీ మనకు నాన్న వెళ్ళి తెలియదు. ఆయన దగ్గర ఉన్నంత కాలం మనకు తెలియదు. ఒక్కసారి ఆయనకి మనకు దూరం అయ్యారా అది దొరిచేస్తుంటది లోపల. చాలా నేను అదే చెప్పాను కండి, చాలా అంటే చాలా ఇది అయిపోయింది. సడన్ గా ఫోను డాడీ చనిపోయారు. సడన్ గా అదే రోజు ఫోను నా అక్కడ కారు నాకు స్కూల్లో ఉన్నప్పుడు కొన్నానంటే అప్పుడు కారు ఉంటుంది కదా, అప్పుడే రీసెంట్ గా కొంచెం చిన్న జాబ్ లాగా వస్తుంది కదా అని చెప్పేసి అని కారు కొనుక్కున్నాను. కారు పోయింది, ఎవడు దొంగలించాడు. దీనమ్మా ఏంటి టైం బాగాలేదు, కొంత ఉంటుంది కదా, ఏదో శని పీరియడ్ ఏదో ఉంటుంది అంటారు కదా, అలాంటి ఏంటో తెలీదు. లెగిస్తే బ్యాడ్ జరుగుతుందని చెప్పి పడుకుంటూ ఉండేవాడిని. ఆల్మోస్ట్ ఒక 15, 16, 18 అవర్స్ పడుకుంటూ ఉండేవాడిని. మా మమ్మీ ఎందుకు పడుకుంటున్నావు అలా అంటే, నా వల్ల కావట్లేదు, లెగిస్తే ఆ దెబ్బలు ఎలా తగ్గుతున్నాయో నా వల్ల కావట్లేదు. డాడీ చనిపోయినప్పుడు మళ్ళీ వెంటనే అప్పటికప్పుడు బ్యాడ్ లక్ ఎలాగున్నదంటేనండి, ఇంకా నేను స్టూడెంట్, మా మదర్ అక్కడే ఉన్నారు, మా గ్రాండ్ మదర్ అక్కడే ఉన్నారు, మా చెల్లి అక్కడే ఉంది, నేను అక్కడ ఉంది. ఎవరు పెడతారు డబ్బులు వీళ్ళందరికీ టికెట్లు? అప్పుడు చేదోరికి హెల్ప్ చేశారు. తర్వాత మళ్ళీ అవన్నీ అప్పులు తీర్చుకోవాలి కదా, నేను తీసుకున్నాను, బ్యాక్ వచ్చాను. అవ్వట్లేదు నా వల్ల అవ్వట్లేదు అన్నట్టు. అంటే లైఫ్ ఎంత డౌన్ తీసుకొచ్చిందంటే ప్రాబ్లమ్స్ అయితే చాలా అంటే చాలా సడన్గా ఒక పై నుంచి కింద పడిపోయినట్టు అయిపోయింది అనమాట. ఏం చేయాలి, డాడీ హెల్త్ బాగా పాడైపోయింది. అప్పుడు నెక్స్ట్ నేనే స్టెప్ అప్ తీసుకోవాలి. బోర్డ్ సింక్ అయిపోతుంది, ఏం చేయాలి తెలియదు. సరే ఏం చెప్పని మాస్టర్స్కి అప్లై చేసాం. మాస్టర్స్కి అప్లై చేసినప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేసాను. ఫస్ట్ టైం వీసా పోయింది. వెళ్ళిన తర్వాత ప్యాషన్ని చంపుకోవాల్సి వచ్చింది. ఆపేసి కాన్సన్ట్రేషన్ అంతా కెరీర్ పైన పెట్టుకున్నాను. ఐటీ కంపెనీస్ దాంట్లో చేసుకున్నాను, కంపెనీ స్టార్ట్ చేసుకున్నాను, ఇలా చేసుకున్నాను. మళ్ళీ అది ఉంటుంది కదా, మీరు చెప్పారు కదా వైజాగ్ లోపల ఉంటుందని, ఆ దొరదతో వచ్చి ఇక్కడ కంప్లీట్గా మూవీస్ దాంట్లో చేసుకుందాం అని చెప్పేసి మూవీస్ చేసుకుంటాం అనమాట. యాక్చువల్గా ఏ బ్యాచ్ కా బ్యాచ్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు ఏదో ఒక విధంగా రెసిషన్ వస్తుంది, జాబ్స్ చాలా ఇబ్బంది అయిపోతుంది. ది ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే ఇంట్లో అన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఈ ప్యాషన్ వదులుకొని మీకు తెలుసు మీరు వెళ్తున్న షిప్ టైటానిక్ అయినా సరే మీరు ఆ రిస్క్ తీసుకొని మీరు వెళ్ళారు. సో 2 డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఇక్కడ. అవునవును, డెఫినెట్లీ అండి. అంటే ఇక్కడ ఒక్కసారి వెళ్ళిన తర్వాత చాలా కష్టపడాలండి. అంటే మనం అనుకుంటాం బయట నుంచి కలర్ ప్రపంచం ఉంటుంది, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత లేబర్ బతుకు అనమాట. చాలా కష్టంగా ఉంటుంది. తర్వాత జాబ్ వచ్చిన తర్వాత కొంచెం హై ఎర్నింగ్ ఉంటుంది, కానీ ఇట్స్ ఓన్లీ అప్ టు యూ. అంటే 2 థింగ్స్ అన్నారు, పాజిటివ్ నెగిటివ్ చూసుకోవచ్చు, కానీ జనరల్ గా ఇక్కడ మనం అనుకుంటున్న ఇది అది కాదు. కానీ మీరు చెప్పిన దానిలో నాకు ఎక్కువ ఇది అనిపించింది, ఇప్పుడు నేను తీసుకున్న డెసిషన్ ఏంటండి. అప్పుడు నేను ఫిలిం వదిలింది కాదు, ఇప్పుడు నేను ఫిలిం పట్టుకుంది బిగ్గెస్ట్ డెసిషన్. ఇప్పటికీ నా రిలేటివ్స్ కానీ లేకపోతే మా మదర్ నాకు ఎంకరేజ్ చేస్తారు. మా మదర్ తప్పితే మిగతా ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఇంకెవరైనా సరే, అసలు ఎన్నిసార్లు అంటే అసలు నువ్వు అంతది ఎందుకు వదిలేసి ఫ్రమ్ జీరో స్టార్ట్ అండి, కెరీర్ మళ్ళీ స్టార్ట్ చేసుకోవడం. అది కూడా అక్కడ పోయి ఇక్కడికి వచ్చి వేరేది ఏదో ఆల్టర్నేటివ్ చూసుకోవడం వేరు. అక్కడ టాప్ లో ఉండి దాన్ని మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ ఇక్కడ చేరింది కదా, ఇది బిగ్గెస్ట్ అప్పుడు చేసిన సాక్రిఫికేషన్ కాదు. ఇప్పుడు నేను ఏంటంటే ఒక కంఫర్ట్ జోన్లో ఆ దాంట్లో ఉండిన దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ సినిమాని పట్టుకొని చాలా కష్టాలు ఫేస్ అయ్యాను, అలాగే చేస్తున్నాను. సో ఇది నాకు అనిపించింది ఏంటంటే టఫెస్ట్ డెసిషన్ దాన్ అప్పుడు నేను సినిమా ప్యాషన్ వదిలేయడం కన్నా. చాలా మంది ఒక్కసారి కంఫర్ట్ జోన్ లో ఉంటే దాని నుంచి అసలు బయటకు రావడానికి ఇష్టపడరు. పూరి జగన్నాథ్ గారు కూడా అదే చెప్తారు, బస్ నీ కింద ఎప్పుడో ఫైర్ ఉంటేనే నువ్వు ఏదైనా సాధించగలవు, ఎప్పుడో కంఫర్ట్ జోన్ లో ఉంటే నువ్వు అసలు ఏమీ సాధించలేవు అని చెప్పి.
ప్రాబ్లం మీది అదే థాట్ ప్రాసెస్ అమ్మా. ఎందుకంటే మీకు సుకూన్ లైఫ్ ఉంది అక్కడ, హ్యాపీగా ఒక ఎంపైర్ ఉంది, అవును అంత వదులుకొని మళ్ళా యూటర్న్ తీసుకొని ఇండియా వచ్చారు అంటే అది అంత ఈజీ కాదు. అని అందరూ ఆ కంఫర్ట్ జోన్ వదిలి రారు. సో వాట్ వాస్ రన్నింగ్ ఇన్ యువర్ మైండ్ అట్ దట్ పాయింట్ ఇన్ టైం? ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చినప్పుడు డబ్బులు సంపాదిస్తాం ఒక టైం మెకానికల్ అయిపోద్ది అనమాట. రోజుకి లేకడం, మీటింగ్స్ ఎలా ఉంటుంది, ఈ క్లయింట్ తో మాట్లాడడం, ఇది చేసుకునేది, ఇదే అన్నట్టు మెకానికల్ అయిపోయింది. ఎప్పుడైతే సినిమా అనేది మళ్ళీ ఫైర్ ఏది ఉందో అది ఉన్నది కదా, లాస్ట్ యాక్టివేట్ అయింది, పురుగు యాక్టివేట్ అయింది. ఇంకా నేను మమ్మీ లేదు మమ్మీ తీసుకున్నానని వరుసగా ఇంకా లైన్ గా ప్రొడక్షన్ టప్ అని ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ ఇప్పటికి మనం 11th ప్రొడక్షన్ మనం చేస్తున్నాం. ఇప్పుడు 2 years లో 2 movies మనం రిలీజ్ చేస్తాం. సో సినిమా బండి అనే బ్రాండ్ మనం ప్రాపర్ గా క్రియేట్ చేయాలి, మంచి మూవీస్ తీయాలి. ఫస్ట్ మీ ప్రొడక్షన్ హౌస్ పేరు విన్న వెంటనే నాకు చాలా బాగా నచ్చింది. అసలు చాలా క్యాచీగా ఉంది, సినిమా బండి కదా, భలే ఉందబ్బా ప్రొడక్షన్ హౌస్ అనుకున్నాను. అసలు ఈ బండిని మీరు ఎలా స్టార్ట్ చేశారు? ఎందుకంటే అక్కడ కంప్లీట్ కార్పొరేట్ సెక్టర్, ఫుల్ అక్కడ కంప్లీట్ క్లాస్, సినిమా ఇండస్ట్రీ అంటే పక్క కల్లాస్. సో అక్కడ ఈగోస్ డిఫరెంట్, ఇక్కడ ఈగోస్ డిఫరెంట్. ఈ మైండ్ సెట్ అర్థం కావడానికి మనకు చాలా టైం పడుతుంది. అక్కడ మనం ఏదో వెబెక్స్ లో మీటింగ్ లాగా అయితే ఇక్కడ. సో స్టార్టింగ్ మీరు ఫస్ట్ మూవీ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఈ ఫేస్ ని మీరు ఎలాగా బ్యాలెన్స్ అవుట్ చేసుకున్నారు? సడన్ చేంజ్ వల్ల అయితే మాత్రం చాలా ఇబ్బంది పడ్డానండి, చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీ ఈజ్ లైక్ మోస్ట్ అన్ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ. అసలు కంప్లీట్ గా ఆర్గనైజ్డ్ అనేదే లేదు, కంప్లీట్ గా అన్ఆర్గనైజ్డ్. సో చాలా వాటిల్లో ఇప్పుడు పేమెంట్స్ అనేది కానీ, లేకపోతే ఒక అగ్రిమెంట్స్ దగ్గర కానీ, లేకపోతే ఒక మూవీ ప్రాసెస్ కానీ చాలా అన్ఆర్గనైజ్డ్ ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే ఒకసారి ఓకే అంటారు, ఒకసారి రారు, టైం డిలేస్ అవుతుంటాయి, ఇవి ఉంటే చాలా ఉంటుంది అనమాట. కానీ లిటరల్ గా చెప్పాలంటే పాలిటిక్స్ అయితే మాత్రం మన ఐటీ ఇండస్ట్రీలో ఉన్న పాలిటిక్స్ని ఎక్కడ బీట్ చేయలేమండి. అంటే మీరు చెప్పే వెబ్ఎక్స్ అది బాగానే ఉంటుంది, అది ఒక రెగ్యులర్ ఎంప్లాయీకి. నేను ఐటీ ఇండస్ట్రీలో CEO లెవెల్లో ఉంటున్నప్పుడు నేను అతనికి ఒక CEOకి వైస్ ప్రెసిడెంట్ రైట్ హ్యాండ్ కింద ఉండేవాడిని. వైస్ ప్రెసిడెంట్ అన్నట్టు మొత్తం కంపెనీలో మొత్తం నేనే చూసుకునేవాడిని అనమాట. ఆ టైంలో అసలు ఈ ఏజ్ అబ్బాయి అసలు అక్కడ వరకు ఎలా వెళ్ళాడు, అసలు అక్కడ వరకు అసలు వాళ్ళతో అంటే ఆల్రెడీ అతనితోటి చాలా ఏజ్డ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు, లైక్ ఆ ఏజ్ వాళ్ళు హైరార్కీలో. సో ఒక అతను సింపుల్ ఒక మాట అన్నారు, నా వైట్ హెయిర్ అంత ఏజ్ లేదు నీది అని చెప్పని అన్నారు. ఒక చిన్న కాన్వర్జేషన్స్ తొక్కడానికే చూసారు. బట్ నాకు ఎవరైతే మెయిన్ అవుతున్నారో హీ గేవ్ ద సపోర్ట్. యంగ్ బ్లడ్ అనేది కంపెనీకి ముందు తీసుకెళ్ళాలి ఇది అనే దాంట్లో సపోర్ట్ చేశారు. అక్కడ వరకు వెళ్ళకుండా అక్కడ ఉన్న పాలిటిక్స్ అయితే ఇక్కడ లేదు. ఇక్కడ ఉన్నది పాలిటిక్స్, బట్ అట్లీస్ట్ మీకు ఆ పాలిటిక్స్ అలౌట్ అయిపోయి మేబీ అలా కూడా అయ్యి ఉండొచ్చు. బట్ అక్కడ పాలిటిక్స్ చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ పాలిటిక్స్ అప్పుడు ఉన్నంత లేనట్టుంది. ఇప్పుడు ఓపెన్ అయిపోయిందండి కంప్లీట్ గా. అప్పట్లో ఏంటంటే ఎవరైనా తొక్కేయడం కానీ లేదా ఇలాంటివి కానీ బిహైండ్ ద స్క్రీన్ అయ్యేవి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు స్ట్రెంత్ అంతా సోషల్ మీడియా అన్నమాట. అవును, ప్రతి హీరోస్ కి ఎవరో ఎక్కడో ఒకటి కొంచెంగా ఒక చిన్న సోషల్ మీడియా వింగ్ క్రియేట్ చేసుకుంటున్నారు. సో అది ఎలా యూజ్ చేసుకుంటున్నారు అని అంటే జనరల్ గా మనం అయితే ఏం చేస్తాం, ఇప్పుడు నా సినిమా వచ్చింది, నా సినిమాని పెంచుకోవడానికి నేను దాన్ని యూజ్ చేస్తాం. వీళ్ళు ఎలా యూజ్ చేస్తున్నారు అంటే పక్కోటి సినిమా దొరికితే మన సినిమా పైకి వస్తుంది కదా అని దాంట్లో నెగిటివ్. ఇప్పుడు మీరు చూస్తే నెగిటివ్ వస్తారు, టార్గెటెడ్ నెగిటివ్ అనమాట, ఎక్కువైంది అది. యాక్చువల్గా యుఎస్ లో ఉన్నప్పుడు ఇప్పుడైతే యుఎస్ లో గల్లీకి మన వాళ్ళే ఉంటారు, కానీ మీ టైం అప్పుడు అసలు బంధువుల కంటే బంధువులే ఎక్కువ. సో మీ స్టూడెంట్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండదు? ఎందుకంటే కొత్త కంట్రీ కదా. దట్టు మీరు అది డెసిషన్ తీసుకోవడం కూడా చాలా క్రిటికల్ గా డెసిషన్ తీసుకొని ఇంకా వెళ్ళిపోదాం అన్నట్టు వెళ్ళారు. సో అప్పుడు ఆ ఫేస్ మీకు ఎలా ఉండేది అసలు? చాలా కొత్త అండి అసలు. అంటే నేను అది చెప్తున్నాను, ఈ రోజుల్లో స్టూడెంట్స్ బాగానే బయటకు వెళ్ళిపోయి వాట్సాప్ వీడియో కాల్స్ అవి చేస్తున్నారండి. అప్పట్లో స్కైప్ యాహూ దాంట్లోనే మేము చేసేవాళ్ళం. ఇప్పుడు ఉన్నంత డైరెక్ట్గా ఇంటర్నేషనల్ కాల్స్ చేసే అంత టైప్లో కూడా ఇంటర్నెట్ మరీ అంత కనెక్షన్ లేకుండా లేదు, ఇంటర్నేషనల్ కాల్స్ చేయగలిగేటట్టు ఉండేది. బట్ మరీ దీంట్లో ఉండేది కాదు. చాలా ఇబ్బంది పడేవాళ్ళం అనమాట. ఏం తెలియదు మాకు. ఒకసారి అండ్ మీరు ఇందాక బంధువులు అంటే ఇది గుర్తొచ్చింది. జనరల్ టెక్సస్ లో ఎక్కువ అండి గన్ కల్చర్ అనేది. మేము టెక్సస్ లో కూడా లేము, వేరే ఒక లొకేషన్ లో ఉంది, న్యూ హ్యాంప్షైర్ లో చదువుకోవడానికి మేము వెళ్ళిన తర్వాత అప్పుడు మాకు ఇక్కడ ఇంత నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ అప్పట్లో ఏంటంటే యూబర్ అది కూడా లేదు.
ఇప్పుడు మనకి ఇప్పుడు యూబర్స్ అవి ఉన్నాయి కదా, యూబర్ ఓలా ఉన్నాయి కదా, అప్పుడు యూబర్ అది కూడా లేదనమాట. ఓకే. మేము ఏంటంటే మనకి ఇక్కడ ఇండియాలో ఏంటంటే ఆటో అంటే అయిపోద్ది. సో అక్కడ అలాంటి ప్రాసెస్ ఏమో అని చెప్పని మా సీనియర్ దగ్గరికి వెళ్ళాం, కానీ మా సీనియర్ కాలేజ్ కానీ వెళ్ళిపోయారు అనమాట. ఇంకా నేను నా ఫ్రెండే ఉన్నాం. మాకు తెలియదు కాలేజ్ టైం అయిపోతుంది, ఇండక్షన్ ఉంటుంది. ఇండక్షన్ అంటే ఫస్ట్ డే మనకి కాలేజ్ టూర్ కానీ ఏంటని చూపిస్తారు. బయటికి వెళ్ళాం. బయటికి వెళ్తే ఇప్పుడు కాలేజ్కి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి తెలియదు, అడ్రస్ తెలుసు, ఎలా వెళ్ళాలి తెలియదు. చూస్తే వెళ్ళి ఆపేద్దామని చెప్పి రోడ్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా మీ మామూలు రోడ్ నుంచి వెళ్ళి వెళ్తే మాది కొంచెం చిన్న హైవే టైప్ అనమాట. ఓకే. కార్లు జమ్మని వెళ్తున్నాయి, అసలు ఆగే ప్రసక్తి కనిపించట్లేదు నాకు. అక్కడ క్యాబ్స్ లాంటివి ఏమి కనిపించట్లేదు, ఏమి ఇదవట్లే. సరే అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది కనుక్కుందాం అని చెప్పేసి అని కొంచెం దూరంలోనే ఒక కారు ఆగి ఉందండి. కారు పక్కన ఒక ఇల్లు, ఒక కారు ఆగి ఉంది. ఒక లేడీ ఇలా బయటకు వచ్చింది. అరే అక్కడ ఉందిరా అని చెప్పేసి కొంచెం ఫాస్ట్గా, కొంచెం మనం ఫాస్ట్గా అడుగుతాం కదా, కొంచెం ఫాస్ట్గా వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ అని చెప్పిన మనం అనే దాంట్లో ఉన్నప్పుడు ఆవిడ వెంటనే భయపడుతూ ఇంట్లోకి వెళ్ళి ఇంత గన్నండి అంటే ఆవిడ ఏమనుకుందంటే మనం రాబరీ చేస్తున్నామేమో ఓకే అని అనుకుంది. ఎందుకంటే కొంచెం ఫస్ట్ థింగ్ ఇప్పుడు మన ఇండియన్స్ మనం చూసాం, ఇంకొంచెం ఇండియన్స్ కాకుండా ఇప్పుడు మనకి ఎక్కువ ఈ మధ్య మనకి హైదరాబాద్ లో వీళ్ళు కనబడుతున్నారు, నైజీరియన్స్ కానీ వీళ్ళు కనబడుతున్నారు. చూడగానే మీకు ఎలా అనిపిస్తుంది? ఒక రకమైన మన అనే ఫీలింగ్ ఉండదు, కొంచెం భయం వేస్తుంది చిన్నది. వీళ్ళకి మనం అలా అనమాట, వాళ్ళకి మనం ఎలాగో వీళ్ళకి మనం అలా. చూడగానే అమ్మో ఈడెవడో ఇండియనో లేకపోతే ఎవడో పాకిస్తానీయో లేకపోతే ఏ ముస్లిమో లేకపోతే ఎవరో ఏంటో తెలియదు కదా, గన్ను పట్టుకున్నాం. మనం గడ్డలు ఉంటాయి కదా మంచిగా, మనం గడ్డలు అంత క్లీన్ చేయవద్దు ఉండదు. గన్ను పట్టుకొని వచ్చినప్పటికీ నో మ్యామ్ వీఆర్ స్టూడెంట్స్ అని చెప్పానంటే అప్పుడు కొంచెం ఇదయ్యి, అప్పుడు బ్యాగ్ లో బుక్స్ ఇవన్నీ ఉన్నాయి, కాలేజ్ ఐడి కార్డ్స్ అవి చూపిస్తే అప్పుడు ఇదయ్యి మాట కూడా మాట్లాడలేదు. అది కార్ తీసుకుని వెళ్ళిపోయింది, మాట్లాడలే. మాకేం చేయాలి అర్థం అవ్వలేదు. సరే ఫస్ట్ ఇంకో కొంతసేపు ఇద్దరం ప్యాక్ కంప్లీట్ ప్యాక్, ఏం చేయాలి తెలియదు. ఏంటి బ్యాక్ వెళ్ళిపోదామా లేదా వెళ్ళిపోతే లేదు, అక్కడ వరకు మావాడు మధ్యలో దుబాయ్లోనే ఇప్పుడు అవసరమా మనకి వెళ్ళిపోదాం బ్యాక్ అన్నాడు. ఇక్కడ వరకు వచ్చింది అది వెళ్ళిపోదాం అంటావు నువ్వు అని చెప్పని తీసుకుని వెళ్ళి అది చేసుకుని వచ్చాను. కానీ ఎవరైనా ఒక మెంటర్ ఉంటే బాగుంటది. కానీ మేము అన్ని ఫిల్మ్ మేకింగ్ కానీ లేకపోతే అక్కడ లైఫ్ కానీ అన్ని కూడా మా ఇలా వియర్డ్ ఎక్స్పీరియన్స్ చేసుకొని కొంచెం రిస్క్ చేసే నేర్చుకున్నాం. ఈ ఫస్ట్ ఫిలిం తంతిరం కదా, అవును. నాకు ఫ్రెండ్ ఎవరో రికమెండ్ చేశాడు, సినిమా చాలా డిఫరెంట్ గా ఉందిరా ఒకసారి చూడు అని. అవును. నాకు అప్పటి వరకు అసలు సినిమా పని ప్రొడక్షన్స్ అవన్నీ నాకు ఐడియా లేదు. సరేలే చూద్దామని చెప్పి చూసాను, నాకు బాగా నచ్చింది. నాకు దాంట్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చాలా మంది కొత్త ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్స్ కానీ ఫస్ట్ మూవీ ఏంటంటే ఏదో సటిల్ గా రొటీన్ లవ్ స్టోరీ తీసి కొంచెం సేఫ్ జోన్ లో ఉందా అనుకుంటారు. మీరు చాలా డిఫరెంట్ గా ట్రై చేశారు. ఆ సినిమా మీరు అనుకున్న రేంజ్ లో ఆడకపోయి ఉంటే మటుకు మీ ప్లాన్ బి ఏమై ఉండేది అసలు? ప్లాన్ బి ఏం లేవండి, సినిమాయే మనకి హిట్ అయిన సినిమాయే, ఫ్లాప్ అయిన సినిమానే. ప్లాన్ బి అనేది లేదు. నేను అది చెప్తాను కదండి, నాకు ఇది బిగ్గెస్ట్ డెసిషన్ అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే అక్కడ నాకు ఉన్నదంతా వదిలేసుకొని ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడ చాలా ప్రూవ్ చేసుకోవాలి. మీరు ఆ ఫస్ట్ మూవీ అన్నారు, ఫస్ట్ మూవీ కాదు, దాని సెకండ్ మూవీ, దాని థర్డ్ మూవీ, ఫోర్త్ మూవీ, ఇప్పుడు సూత్రవాక్యం అని ఉంది. సూత్రవాక్యం కూడా ఎందుకు జనాలు ఇదవుతున్నారు అంటే డిఫరెంట్ అంటే పోలీస్ స్టేషన్ లో పిల్లల ఏంటిది అక్కడి నుంచి వచ్చే ఒక థ్రిల్లర్ అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. రెగ్యులర్ కమర్షియల్ కి ఎప్పుడు వెళ్తాను అనేది నాకు తెలియదు. కానండి నా థింగ్ నేను ఇందాక మీకు చెప్పింది ఏంటంటే అక్కడ దానిలాగా మనకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒక స్టోరీని తీసుకురావాలి, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ని తీసుకురావాలి. అందుకని ఇప్పుడు వచ్చి మేము వర్క్ చేసినంతా కూడా న్యూ డైరెక్టర్స్ అండి. సినిమా బండి నుంచి మనం కొత్త యాక్టర్స్ కి కానీ కొత్త డైరెక్టర్స్ కి కానీ మనం ఛాన్స్ ఇచ్చి చేసుకొని వెళ్తున్నాం. కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఎప్పుడు వెళ్తామో అనేది ఇంకా మేము డెసిషన్స్ తీసుకోలేదు. కానీ వాల్యూమ్స్లోకి వెళ్ళి సినిమా బండి కంటూ ఒక మంచి బ్రాండ్ క్రియేట్ చేసుకొని కొంతమందికి ఎవరైతే కొత్తగా వస్తున్నారో కొత్త వాళ్ళు చాలా మంచి ఐడియాస్ ఉండాలండి, ప్రాపర్ ఐడియాస్ ఉండాలి. చాలా మంది ఇప్పుడు మనకు పిచ్ చేస్తున్నారు, కమర్షియల్స్తో వస్తున్నారు, సేఫ్ జోన్లోకి వస్తున్నారు. తప్పని నేను అనట్లేదు, వాళ్ళ పర్స్పెక్టివ్ లో అది ఓకే నా లాంచ్ కి ఇది బాగుంటది అని అనుకోవచ్చు. కానీ నేనేంటంటే ఒక మూవీని ఒక ఎక్స్పెరిమెంట్ లా చూసుకోవాలి. హిట్ అయినా ఫ్లాప్ అయినా లేకపోతే ఏదైనా సరే, అరే ఒక మంచి సినిమా, ఇప్పుడు సినిమా బండి వచ్చింది ఏదైనా మంచి సినిమా, అరే తలనొప్పి ఆ డాన్స్లు ఏంటి లేకపోతే ఆ ఇవేంటి ఫైట్లు ఏంటి అన్నట్టు కాకుండా ఓకే చూసాము బాగుంది బాగాలేదు. బాహుబలి అన్ని సినిమాలు అందరికి నచ్చవండి. బాగాలేని తంత్రం బాగాలేదు అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, తంత్రం చాలా 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 బాగుంది అన్న వాళ్ళు కూడా చాలా ఉన్నారు. 2 కోసం వెయిటింగ్ అన్న వాళ్ళు ఇప్పటికీ మెసేజ్లు వస్తారు. ఓకే, సో అందరినీ సాటిస్ఫై చేయడం కష్టం, బట్
సినిమా బండి మనం తీసుకుందాం అనుకున్న మూవీస్ ఏంటి అని అంటే, ఎవరైనా రేపొద్దున్న సినిమా బండికి సబ్మిట్ చేయాలనుకున్నా మీరు వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి థ్రిల్లర్ కానీ హారర్స్ కానీ లేకపోతే ఈవెన్ రెగ్యులర్ మీరు కమర్షియల్ తీసుకొచ్చుకున్నా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తీసుకొస్తే అంటే ఇప్పుడు మొన్న జాపనీస్ దాంట్లో ఒక రీల్ బాగా ఇదైంది, ఇలా పైనుంచి ఒక లైన్లు కనబడుతుంటాయి. ఓకే, వాడు ఎంతమందితో కనెక్షన్ బాడీ కనెక్షన్ ఉందో అన్ని లైన్స్ కనబడుతుంది. డిఫరెంట్ కాన్సెప్ట్. అరే వెంటనే ఇప్పుడు ఆ కాన్సెప్ట్ వినగానే మీకు సినిమా చూడాలనిపిస్తుంది కదా. దానికి ట్రైలర్ అవసరం లేదండి, దానికి టీజర్ అవసరం లేదు, ఒక చిన్న రీల్ కొడితే నేనే ఆ రీల్ ఆ సినిమా ఎక్కడ ఎత్తుకొని మరి చూసాను. అది చాలా మంది చూస్తారు. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్తో మేము వెళ్దాము, సినిమా బండి నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకొద్దాం అనేది. హారర్ కూడా రెగ్యులర్ దెయ్యాలు బీ అనే కాకుండా డిఫరెంట్. లేదండి, మీ స్టోరీ విన్నంతసేపు నేను చాలా ఎక్సైట్ అయ్యాను. ఇది చాలా మంది లైఫ్ లో సెటిల్మెంట్ అంటే డబ్బు సంపాదించేస్తే సరిపోద్ది అనుకుంటారు, కానీ ప్యాషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మీరు తెలియజేశారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే కంఫర్ట్ జోన్ లో చాలా మంది ఉండి ఒక స్టాగ్నెంట్ గా ఉంటారు. ఉండి బాస్ ఎందుకురా బాబు ఏదో నడిచిపోతుంది కదా, మన ఫ్యామిలీ ఉంది అది ఇది. కానీ మీరు కంఫర్ట్ జోన్ లో ఉన్నా మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ వచ్చి చేయడం అనేది రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఈ రోజు జెన్జీస్ అందరూ ఈ పాడ్కాస్ట్ చూసిన తర్వాత డెఫినెట్ గా మీ స్టోరీని చూసి ఇన్స్పైర్ అవుతారు. డెఫినెట్ గా ఒక పాత్ బ్రేకింగ్ స్టోరీ అండి. హ్యాట్స్ ఆఫ్ మీ ప్యాషన్ కి, మీ డెడికేషన్ కి. ఇంకా లైఫ్ లో పైకి వెళ్ళి కొత్త వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలని కోరుకుంటాను. నేను ఇంకా స్క్వేర్ వన్ లోనే ఉన్నాను. నేను ఇంకా పైకి వెళ్తే ఇంకా చాలా మందికి నేను ఎవరో ఏంటనేది తెలియదు. సో నాది ఇంకా ఇప్పుడు మళ్ళీ బ్యాక్ నుంచి 0 నుంచి స్టార్ట్ అయ్యింది. బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఐ విల్ గో టు దట్ వన్ పాయింట్ వేర్ ఐ కెన్ ఇన్స్పైర్ పీపుల్ యాజ్ మీరు చెప్పినట్టు. తప్పకుండా. బట్ అదే ఇప్పుడు మన ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, నేను డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే అందులో ఉంటే సరిపోద్ది. దీనికి రావాల్సిన ఇట్స్ ఓన్లీ నాకు సినిమా పైన ఉన్న ఇంట్రెస్ట్ మీద నేను వచ్చాను, చేసుకుంటున్నాను, చేస్తాను, అవుతాను డెఫినెట్లీ. మా తరపు నుంచి ఒక చిన్న టోకెన్ ఆఫ్ లవ్. షూర్ అండి. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఒక కొత్త దశకు, సరికొత్త దిశకు ప్రారంభం మాత్రమే. నెక్స్ట్ టైం మరో పాత్ బ్రేకింగ్ స్టోరీతో కలుద్దాం. అంటిల్ దెన్ మీ కథని మీరు రాస్తూ ఉండండి. ఏమో ఎవరికి తెలుసు, ఏదో ఒక రోజు ఆ కథలో ఏ ఒక్క పేజీ ఎవరిని కదిలిస్తుందో, ఎవరిని మారుస్తుందో. సైనింగ్ ఆఫ్, మీ రవితేజ్ పిల్ఖానా.